చూడండి, ఆ పిల్ల ఇక్కడి నుంచి వెళ్లే వరకు ఎవరైనా ఇటువైపు వచ్చారంటే కాళ్ళు విరక్కొడతాను. శిక్ష అంత కఠినంగా ఉండాలంటావా? తాను చెప్తే తిరుగులేదు. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సమీర్ నాతోరా. నేను అడగబోయే ప్రతి ప్రశ్నకి చాలా వివరంగా ఏదీ దాచకుండా సమాధానం చెప్పాలి. ఏం సార్ అది? ఆ పిల్లని చూసావా నువ్వు? ఎలా ఉంటుందేమిటి? వెళ్ళండి సార్, వెళ్ళి పని చూసుకోండి. అలా అంటావా? ఓకే. గిరన్న, కేసు అడగడానికో మీకు ప్రమాదం కలిగించడానికో నేను ఇప్పుడు ఇక్కడికి రాలేదు. ప్రమాదం కలిగిస్తావా? చెప్పండి, నేనేదో మాట వరుసగాను. నిజంగా ఇక్కడ ఉన్న అమ్మాయి ఎవరో నాకు బాగా తెలుసు. నాకు తెలిసినంతగా ఆ అమ్మాయి గురించి ఇంకెవరికి తెలియదు. అంత బాగా తెలుసా? ఆఫ్ కోర్స్. ఆ అమ్మాయి పేరేంటి? అడ్వకేట్ రిచల్డో ఆల్మెడో మ్యాగ్లెన్. ఇంగ్లీష్ ఒకసారి చెప్పడానికి నానా కష్టాలు పడ్డాను. నేను ఇప్పుడు చెప్పాను కదా, దాదాపు అలాంటి పేరే. తను చాలా గొప్ప లాయర్. అది నీకెలా తెలుసు? అంటే గిరన్నా, నేను ఇంతగా చెప్పినా మీరు నమ్మట్లేదా? నా తెలివితేటలతో ఇప్పుడు నిరూపిస్తానో చూడండి. తను వేసుకున్నది నేను వేసుకున్నది ఒకే టైపు లాయర్ గా ఉంది. ఒక లాయర్ గురించి తెలుసుకోవడానికి ఇంకో లాయర్ కి గొప్ప తెలివితేటలు ఏమీ అవసరం లేదు. అలా నీ సాక్ష్యాధారాలతో సహా నేను నిరూపించాను ఎవరానా. అసలు ఏంటి నీ ఉద్దేశం? గిరన్నా, నేను భోంచేసి వారం రోజులు అయ్యింది. అదేంటి, నీకు ఆకలి వేయదా? అయ్యో అదేం లేదు, నాకు బాగా ఆకలేస్తుంది, కానీ డబ్బులే లేవు. కనీసం ఈ కేసన్నా నాకు ఇవ్వకపోతే మీరు నన్ను ఇక చూడలేరు. నేను పస్తులుండి చేస్తాను. ఏమంటారు గిర్రి అన్న? కేసు మాత్రమే కాదు, నీకు బాగా తెలుసున్నావు కదా. తన్ని నీతో పంపిస్తాను, తీసుకెళ్ళు. నాతోటి పంపిస్తే నేను తీసుకెళ్ళి ఉండేవాడిని కదా. ఏయ్, ఇది యాక్సిడెంట్ కేసు కాదయ్యా, కూనీ కేసు. కూలీ కేసా? చిచి, కూనీ కేసా? అయితే నాకొద్దు, నాకు అసలు కేసులే వద్దు. కూనీ కేసట? మామూలుగా కోర్టుకు వెళ్తేనే నాకు కాళ్ళు చేతులు ఉడుకుతాయి. కూనీ కేసు వాదించాలట? ఓ నాయనో, మనుషులకు పిచ్చెక్కించేలా ఉన్నారు. ఎస్కేప్. చాలా మంచి కళ్ళు, చూస్తుంటే తప్పిపోయిన తీవ్రవాదిలాగా అనిపిస్తోంది. ఆ నల్ల బొరకా లోపల బాంబులు గింబులు ఉన్నాయేమో. నువ్వు దాని ముఖం చూసావా? లేదే. అయితే నేను ఒక మాట చెప్తాను. తను ఎక్కడి నుంచో వచ్చిన అమ్మాయి. తను ఇలా ముసుకేసుకుని తిరగటం చాలా ప్రమాదం. మనం ఆ పిల్ల మొహం చూసే తీరాలి. రేపేదైనా గొడవ జరిగితే మనమే సమాధానం చెప్పాలి కదా. నువ్వు చెప్పదలుచుకుంది ఏంటి? వేరే ఏమీ లేదు, మన రికార్డ్స్ కోసం తన ఫోటో కావాలంతే. ఫోటో తీయడానికి నేను అక్కడికి వెళ్తే గౌరీ నన్ను అపార్థం చేసుకుంటుంది. నువ్వు వేరే ఏర్పాటు చేసుకో. ఇలా రండి. పోలీసు పద్ధతిలో తన ఫోటో తీసుకోవడం నాకే అంత పెద్ద కష్టం కాదు. కానీ నేను వెళ్తే గౌరీ నన్ను అపార్థం చేసుకుంటుంది. పని పాట లేకుండా మీరిద్దరు ఇక్కడ ఉన్నారు కదా, ఎలాగైనా ఈ రోజు రాత్రి తన ఫోటో తీయాలి. ఇలాగైనా గిరికి మీరు ఒక ఉపకారం చేసి చావండి. శంకర, ఇది మన ఇద్దరికి ఒక ఛాలెంజ్ అనుకుందాం. ఆ పిల్ల ఫోటో ఒకటి రేపు ఉదయానికల్లా స్టేషన్ లో ఉండాలి. ఈ రోజు తన ఫోటో తీసాకే మిగతావన్నీ. ఆ పిల్ల ఫోటో చూపించి గిరన్నకి షాక్ ఇవ్వాలి. షాక్ ఇవ్వాలంటే నీ ఫోటో ఇస్తే చాలు. ముందు నిచ్చెన లేపు. ఇంత బరువు ఉందంటే ఎలా లేపుతావు? ఆల్రెడీ నువ్వు 3 పెగ్గలు కొట్టావు. ఎర్ర జిన్ను కొడితే వీక్ అయిపోతావని తెలీదా నీకు? అలా అయితే ఏ పనులు జరగవు. టెన్షన్ పెట్టకు, నిచ్చెన ఎత్తు. ఎరా, రాత్రి పూట కూడా తను బురక వేసుకునే పడుకుంటుందా? రాత్రి టైము, పైగా ఆడపిల్ల, ఏమీ చెప్పలేం. త్వరగా దీన్ని పైకెత్తు. కరెక్ట్ గా నించు. నిచ్చెన అంచడం కుదరదు. గ్లాసు ఏంటి? గ్లాసు అందులో జిన్నుందా? స్మాల్ పెగ్ ఉందా? అదేగా నువ్వు ఇప్పుడు ఖాళీ చేసింది. గ్లాస్ సంగతి ఎందుకు ఇచ్చావు? ఆ పిల్లన్న గదికిటికి గ్లాసులు బిగించారు, అందుకే అంచడం కుదరలేదు. అయితే మనం తప్పించుకున్నాం. వెళ్ళి 2 పెగ్గులు వేసుకుని పడుకుందాం. గిరిని అడిగితే గాజు కిటికీలను చేద్దాం. ఫోటో తీసేస్తామని ఒప్పుకున్నాం, తీయకపోతే బాగుండదు. నేను నిచ్చెన గట్టిగా పట్టుకుంటాను, నువ్వెక్కు. అది జరుగు. ఇదేంటన్నా మెళ్ళలో గుదిబండ్లా కట్టావు? అది కెమెరా రా, ఫోటో తీయాలిగా. దేవుడు, మొత్తం గురించి మర్చిపోయాను కదరా. నువ్వు తప్పుకో, ఎవరు లేవకముందే నేను వెళ్ళి ఫోటో చూస్తా. మంచోడు, బంగారం కదరా. ఏంటి కంపు తాగిన దిగిపోయింది. జాగ్రత్తరా. రే, కింద పడకుండా జాగ్రత్తగా పట్టుకో. పట్టుకున్నారా? ఎక్కువ. గిరన్నింటూ దొంగలా. రే దొంగనా, ఎలారా? ఇదిగో వస్తుంది. కొంచెం దగ్గరకి. చాలు. ఇక్కడ ఎవరు లేరేంటి? రే, తను ఇక్కడ లేదురా. ఏంట్రా లేదా? జిన్ను కొడితే కళ్ళు దొబ్బుతాయా? మర్యాదగా ఫోటో తీసుకురా.